ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన మద్దిల మణి గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి పాదాభివందనం చేసుకుంటూ, అలాగే వారి గురువు గారైన సదానంద యోగిజీకి నమస్కరించుకుంటూ, మరి నేను ఇంతటి గొప్ప శరీరాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి, మొట్టమొదట సేవా కార్యక్రమం నేర్పించిన సత్యసాయి బాబా గారికి, ఇది కాదు అని జీవిత పరమావధి ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం అని తెలియజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొక్కసారి నమస్కరించుకుంటూ, ఈ జూమ్ సెషన్స్ నడిపించిన సతీష్ కుమార్ గారికి, వారి ఫ్యామిలీకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్ రావడం మనకి ఎంతో 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 అభివృద్ధికరంగా ఉంది. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో ఉండే ఈ ధ్యాన సెషన్ నడిపిస్తున్నాము. మరి అది నడిపించే వారికే ఆ కష్టం తెలుస్తుంది. ఓకే మాస్టర్స్, అందరికీ మరొక్కసారి నమస్కరించుకుంటూ నా యొక్క ధ్యాన జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇంట్రడక్షన్ బాగుంది ఇవాళ. ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం అండి. డాక్టర్లు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలకి, గృహిణీలకి, విద్యార్థులకి, మరి యువతకి, ఇలా సమాజంలో ప్రతి ఒక్కరికి ధ్యానం అన్నది ఎంతో ఎంతో అవసరం. అందుకే నేను మనిషి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ధ్యానాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకొని తీరాలని ధ్యాన ప్రచారం చేస్తున్నాం మనమందరమని. ధ్యానం గురించి తెలియని మనిషి పూజలు పునస్కారాల్లో అంటే అది తప్పు కాదు. నేను ఒకప్పుడు అదే చేశాను. అయితే ఇంక అందులోనే మునిగిపోకూడదు. మునిగిపోకుండా అతడు ధ్యానం చేస్తూ తనలో ఉన్న శివుణ్ణి వెలికి తీసుకోవాలి. అంటే అహం బ్రహ్మస్మి, నేను దైవాన్ని. నేను అంటే సస్వరూప జ్ఞానాన్ని, సకల సంపదలకి నిలయాన్ని. నేను అంటే నాలో ఉన్న ఈ శరీరం అనే దేవాలయానికి, ఆ దేవాలయం దేవుడికి ఒక మంచి వస్త్రం, అది వాహనం అని తెలుసుకొని, మనం నాలో ప్రాణం ఉంది, అలాగే ప్రతి జీవరాశిలోనూ ప్రాణం ఉంది, ప్రతి జీవిని రక్షించాలని అనుకునే మహానుభావులందరూ కూడా పిరమిడ్ మాస్టర్లకి అందరికీ కూడా మరొక్కసారి నమస్కరించుకుంటూ, నలుగురికి ధ్యానం తెలియజేస్తూ సమాజంలో ఉన్నతంగా జీవించే పశుపతితో సమానం, అంటే ఈశ్వరుడితో సమానం అన్న అనుభవ జ్ఞానం తెలియజేసి పశుపతిగా జీవితాన్ని గ్రహిస్తున్న అతని జీవిత విలువలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఆ విలువలు తెలియజేస్తున్న పత్రి సార్కి, అలాగే మన పిరమిడ్ మాస్టర్లకి అందరికీ మరొకసారి నమస్కరించుకుంటున్నాను. అయితేనండి, మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, గురువులు అందరూ చెప్తారు మనలోనే దైవం ఉన్నాడని. కానీ నీలో దైవం ఉన్నాడు. ఆ దైవాన్ని నువ్వు నిరంతరం నిరీక్షిస్తూ అతన్నే నువ్వు ధ్యానించుకుంటూ, ఈ శరీరం నువ్వు కాదు, శరీరాన్ని రక్షించుకునే బాధ్యత నీకుంది అని చెప్పి, ప్రతి విత్తులోనూ మొక్క వస్తుంది. ఆ మొక్కలోనూ ప్రతి మొక్కలోనూ కూడా ఫలం వస్తుంది. ఆ ఫలం అయితే అని అందరూ చెప్తారు, మనము చెప్తాం. కానీ మన గురువు గారు
ఆ ఫలాలు ఆ మొక్కకి ఎన్ని ఫలాలు వస్తాయి, ఆ ఫలాలు ఎక్కడెక్కడ వ్యాపించి ఎక్కడెక్కడ మాస్టర్లు మహా దివ్య జ్ఞానులుగా తయారవుతారు అనేది అతని దివ్య దృష్టితో అతని ఒక్కరే చెప్పగలరు. అంత మహానుభావులు ఆ పిరమిడ్ మన పత్రిజీ. అయితే నా జీవితంలోకి ప్రవేశిస్తాను. నాకు 2004లో పత్రిజీ యొక్క దర్శనం అయింది. అంటే నేను పత్రిజీ కావాలి అంటే పత్రిజీ అని నాకు తెలియదు. ధ్యానం, ధ్యానం, ధ్యానం అని నిరీక్షిస్తున్నాను. ఇంకా నాకు సమయం ఎక్కువ లేదు. డాక్టర్స్ చెప్పేశారు. నాకు ఆహారం అందటం లేదు. ఇంత జ్యూస్ తాగితే, ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటే ఆ జ్యూసే అరిగేది కాదు. అటువంటి టైంలోను నాకు సత్యసాయి బాబా గారు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు అతను చెప్పారు. అమ్మ ధ్యానం ఆహ్, ఇదేంటి ధ్యానం చేసుకోండి అని. అప్పుడు నేను ధ్యానం కోసం రెడీ అయ్యాను. ధ్యానం కోసం రెడీ అయినప్పుడు ధ్యానం, ధ్యానం అనుకున్నప్పుడు ఒకరోజు అతను కనిపిస్తే ఆయన్ని చూసి నేను అనుకున్నాను ఇతనే నా గురువు, సద్గురువు ఇతనే అని అనుకున్నాను. అయితే సద్గురువు ఇతనే అనుకున్నప్పుడు ఆయన ఒక ఆచార్యునిలా కనిపించారు. కనిపించిన తర్వాత అతను ఎవరో నాకు తెలీదు. శ్వాస మీద ధ్యాస కూడా తెలీదు. ఆ తర్వాత కొన్ని రోజులకి మా ఇంట్లో పాంప్లెట్ పడి, ఆ పాంప్లెట్ నుండి మర్రిపాలెం వెళ్ళి అక్కడ ధ్యానం తెలుసుకున్న కొన్ని రోజులకే నా శరీరంలో ఉన్న ఆహ్, కిడ్నీ ప్రాబ్లమ్ తగ్గించుకొని, నేను వెంటనే మా స్కూల్లోనే ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. అలాగ ఒక 3 నెలలకి నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలినయ్యాను. భోజనం చేస్తున్నాను, తిరుగుతున్నాను. ఆహ్, అప్పుడు మా ఇంట్లో వాళ్ళేంటి, బయట వాళ్ళేంటి అందరికీ నమ్మకం కలిగింది. ఈవిడ చనిపోతదనుకున్న ఆవిడి బ్రతికి బట్ట కట్టింది. అంటే ధ్యానంలో ఇంత మహిమున్నది అని. ఆ తర్వాత వెంటనే ఆహ్, మ మ దేవాలయంలో పెట్టి ఇంకా అక్కడి నుంచి శాఖాహార ర్యాలీలు, స్కూల్సు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ ధ్యానానికి ముందు ఒక్క ఇంట్రడక్షన్ అండి. అప్పటికింకా నాకు ధ్యానం తెలీదు. నేను ఒకరోజు నా ఫోటో ఆహ్, బాబా ఫోటో పక్కనే నా ఫోటో పెట్టి, దానికి పూలదండ వేసి 2 దీపాలు వెలిగించారు. అది నేను కల్లో చూశాను. చూసినప్పుడు ఆహ్, నాకనుకున్నాను ఇంక ఈరోజు నేను చనిపోతాను అనుకోని, అప్పుడు నేను బాబా గారి ఫోటో దగ్గర కూర్చొని, నాకు అసలైన ధ్యానం నేర్పించే వరకు బాబా నన్ను తీసుకెళ్ళొద్దు అని చెప్పాను. అప్పుడు మేము ఆహ్, ఇక్కడ కంచరపాలెం దగ్గర ఆహ్, ఒక అనాథాశ్రమం ఉండేది. అక్కడ పేదలకి అన్నదానం నెలకొకసారి పూర్ణ కలశం అని ఇచ్చేవాళ్ళమి. అక్కడికెళ్ళి వస్తున్నప్పుడు మాకు సూర్యుడిలోను బాబా గారు కనిపించి ఆహ్, ఆయన అభయహస్తం ఇలాగ కనిపించింది. ఆయనలోను కిరణాలు నా మీద వ్యాపించాయి. వ్యాపించినప్పుడు నేననుకున్నాను, బాబా ఈరోజు నాకు ధ్యానం కరెక్ట్‌గా చెప్పాలి. చెప్పిన తర్వాత నేను చనిపోతాను అనుకున్నాను. అలాగే ఇంటికొచ్చి బాబా గారి ఫోటో ఎదురుగుండా కూర్చున్నప్పుడు నాకెవరు ధ్యానం చెప్పలేదు. అయితే ఆ ఫోటో మీద ఒక తెల్లని బల్లి తెల్లగా మెరిసిపోతుంది. ఆ బల్లి కనిపించింది. కనిపిస్తే అప్పుడు నేననుకున్నాను, ఆహా! బాబా గారు ఈ రూపంలో వచ్చారు. నాకు ధ్యానం చెప్తారు అనుకున్నాను. అని కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ బల్లి నా వీపు ఇక్కడ పడింది. పడి పడి నాకు స్పర్శ తెలియలేదు. నేను కళ్ళు మూసుకొని అలాగా ఆహ్, ఆహ్, కూర్చున్నాను. ఎంతసేపటికి నాకేం తెలియట్లేదు. ఆ తర్వాత కొంతసేపటికి ఒక శ్వాస వినిపిస్తుంది. శ్వాస నాకు తెలుస్తుంది. నా శ్వాస కాదు. ప్రత్యేకంగా ఒక శ్వాస నా భుజం దగ్గర నుండి శ్వాస వస్తుంది. ఆ శ్వాస వస్తా ఉంటే ఏంటి ఈ శ్వాస నాకిలాగ అనిపిస్తుంది? ఎ ఎవరిది ఈ శ్వాస అనుకుని ఆహ్, అలా కొంతసేపు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత కళ్ళిప్పేసాను. ఆ బల్లి నా మీదుంది. వెంటనే జడిచిపోయి లేచిపోయాను. లేచిపోయిన తర్వాత
అప్పుడు ఆహా! ఏంటి బల్లి నా మీదకొచ్చేసింది అనుకున్నాను. అప్పుడు నాకు ధ్యానం అనేది ఆహ్, ఒక ఆహ్, బాజీ జంక్షన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసింది. ఆ తర్వాత వచ్చి ఇంక అక్కడి నుంచి చేయడం మొదలుపెట్టాను. ఇంకా అక్కడి నుంచి శాకాహార ర్యాలీలు విస్తృతంగా చేసేదాన్ని. మరి ఎక్కువ నేను స్కూల్స్‌కి వెళ్ళేదాన్ని. పిల్లలకి యువతకి ఎక్కువ అవసరమని వెళ్ళేదాన్ని. అలాగే మా స్కూల్లో కూడా పిల్లల చేత అప్పటికి ఇప్పుడు కూడా మా పిల్లల చేత అంటే స్కూల్ పిల్లల చేత ధ్యానం అవుతుంటుంటది. ఆ ధ్యానం చేస్తుంటారు. అందువల్ల ఆ పిల్లలు చాలా అద్భుతంగా ఆహ్, హ్మ్, అందరికీ మంచి మార్క్స్ వస్తుంటాయి. మరి శాకాహారం అన్నది మనం చెప్పడమైతే చెప్తాము. అది వాళ్ళ ఇష్టం. ఆహ్, లో చెప్పాలి తప్పనిసరిగా. శాకాహారులు అవ్వాలి. కానీ ఈ రోజుల్లో ఏంటి అంటే డాక్టర్లు సైతం బలం కావాలి అంటే కొన్ని హాస్పిటల్స్‌లో చెప్తున్నారు. ఇయన్నీ మంచిది కాదని. కానీ కొన్ని హాస్పిటల్స్‌లో మాత్రం గుడ్డైనా తినాలి అని చెప్తున్నారు. అందువల్ల నేను వివేకానంద హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ ధ్యానంలో రిసెప్షన్‌లో కూర్చున్న పేషెంట్‌లకి ఒక 10 మందికి విడిచిపెడుతుంటాను. తతిమ వాళ్ళకి. అంటే నాతో ఒక స్నేహితురాలిని పట్టుకెళ్తాను. 10 మందిని డాక్టర్ పిలుస్తారని వాళ్ళని పక్కన పెడతాను. ఈ ఉన్న వాళ్ళకి ధ్యానం చెప్తాను. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరేమి ఆలోచించకండి. అని చెప్పి అలాగా అక్కడ కూర్చున్నంత సేపు ధ్యానం చేయిస్తుంటుంటాను. అప్పుడైతే రోజు వెళ్ళేదాన్ని. ఇప్పుడు రోజు వెళ్ళట్లేదు. అప్పుడప్పుడు వెళ్తుంటాను. అలాగా కేశవరాజు గారని మన అక్కయ్యపాలెం అతను హ్మ్. డాక్టర్ గారు. అతను నాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ డాక్టర్ గారు అక్కడ చేయిస్తుంటుంటాను. అలాగే అక్కడికి వచ్చిన పేషెంట్‌లకి అందరికీ కూడాను పంచమని ఇన్ని పాంప్లెట్స్ ఇస్తుంటాను. తర్వాత బుక్స్ కూడా తయారు చేసి, ఆ బుక్స్ కూడా ఇస్తాను. డాక్టరు అతనికి ప్రిస్క్రిప్షన్‌తో సహా అవి కూడా ఇస్తుంటుంటారు. అలాగే ఇంకా ఏటంటే, ఎంతమంది శాకాహారులుగా తయారైతే మన భూమి పరిస్థితి శాకాహారంతోటే ముడిపడి ఉన్నది. మరి ఆ శాకాహారం ఈ జంతు బలి నుండి భూమి చాలా ఆహ్, ఆహ్, మరి 2012కే మన భూమి అంతం అవ్వాల్సింది. మరి మన పత్రిజీ అంతో నేను ఈ భూమిని రక్షిస్తాను అని చెప్పేసని ఆహ్, స మాట ఇచ్చడం వల్ల ఆహ్, ఆహ్, ఇంతవరకు ఉండి చేశారు. కానీ ఇంకా ఆ బాధ్యత అంతా మన మీద పెట్టారు. ఇప్పుడు మనందరమీ చేయవలసిన పనేంటంటే శాకాహార జగత్ అవ్వాలి. ధ్యాన జగత్ అవ్వాలి. పిరమిడ్ జగత్ అవ్వాలి. ఇది మన ముఖ్య లక్షణం. ఈ ఎప్పుడైతే మనం కంకణం కట్టుకొని ఆ పని చేస్తామో, అప్పుడు ఈ భూమి రక్షించబడుతుంది. సత్యయుగం వచ్చేసింది. 2012కే పత్రిజీ చెప్పారు సత్యయుగం వచ్చేసిందని. అయితే 2012లో సార్ పక్కనే కూర్చున్నాను. ధ్యానం చేస్తున్నాను. అలాగే వేల మంది కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అప్పుడు ఆహ్, నా చేతిలో ఆహ్, క్రిస్టల్స్‌తో క్రిస్టల్ కాదు. నా చేతిలో నల్ల మట్టి నా చేతిలోను కవర్‌లో ఉందట. ఉంటే ఆ కవరు మట్టి నేను తీసి పత్రిజీకి ఆహ్, ఇచ్చాను. ఆహ్, పత్రిజీ అనలేదు. నేనింక ఈ బరువు మోయలేకపోతున్నాను. తీసేసుకోండి అని. అంటే అతను తీసుకొని ఆ మట్టి అతను తీసేసుకొని నాకు 4 కవర్స్ ఇచ్చారు. 4 కవర్‌ల్లోనూ 4 క్రిస్టల్స్ ఉన్నాయి. దగదగ మెరుస్తున్నాయి. ఆ తర్వాత ఓకే చెప్పేసారు. ఓకే చెప్పిన తర్వాత నేను లేచిపోయిన తర్వాత అనుభవాలు అడిగినప్పుడు ఇది చెప్పాను. చెప్తే స్త్రీ భూమితో అనుసంధానమై ఉన్నది. స్త్రీ అంటే భూమి, ప్రకృతి మాత.
ఆ బరువు ఎలాగా అంటే స్త్రీ బరువు మొయ్యలేకపోతున్నారు అని చెప్పేసని అప్పుడు మళ్ళీ ఘంటాపథంగా పత్రి సార్ ఏం చెప్పారంటే, శాకాహార జగత్ అవ్వాలి. ఇప్పుడు సత్యయుగం వచ్చేసింది. కానీ ఇంకా మనుషుల్లో మార్పు రావాలి అని చెప్పేసి పత్రిజీ అన్నారు. అలాగే పిరమిడ్స్ ఎక్కువ రావాలి అని చెప్పారు. తర్వాత పత్రిజీ ఒక్కసారి ఆహ్, కలలోనే నాకు మా ఇంటికి మామూలు మ మామూలుగా ఏదో అలవాటున్న మనిషిలాగే అంటే పత్రిజీలా కాకుండాను వచ్చారట. వస్తే నేను ఆయనకి భోజనం పెట్టాను. భోజనం పెట్టిన తర్వాత మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయేమో సైకిల్ మీద అతన్ని తీసుకువెళ్లారట ఎక్కడికో. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంటికి మా ఇల్లేదో అడవిలాగుంది. ఎక్కడో తెలీదు. అక్కడ ఒక నిచ్చెన ఇలా పెట్టున్నది. ఆ నిచ్చెన 4 మెట్లెక్కిన తర్వాత నా మొహం వైపు చూసి అంటున్నారు, హ్మ్. అనాహత చక్రం కోసం నాకెక్కువ చెప్తున్నారు. ఈ అనాహత చక్రంలో ఉన్న 10 గుణాల కోసం అని చెప్తున్నారనమాట. ఆహా! అప్పటి నుంచి నాకు పత్రిజీ ఆ సందేశం దగ్గర నుంచి నాలో ప్రేమతత్వం ఇంకా పెరిగింది. అలాగే పత్రిజీ మనకి ఎన్నో విషయాలు అందరికీ చెప్తుంటారు. అయితే అది అవగాహన చేసుకోవడంలో ఉంది. ఒక్కోసారి మర్చిపోతుంటాం, ఒక్కోసారి చేసుకుంటుంటాము. అలాగే ఈ మధ్య నాకు పిరమిడ్ కట్టాము అక్కడ రామచంద్ర నగర్‌లో. ఆహ్, లేహ్ లడఖ్ నుండి వచ్చిన వెంటనే ఆ స్థలంలో పిరమిడ్ కట్టడం జరిగింది. అయితే ధ్యానం జరుగుతా ఉంటుంటది. జరుగుతా ఉంటే పత్రిజీ ఎప్పుడూ కూడా మాకు గేట్ దగ్గర నిల్చొని కనిపిస్తుంటుంటారు. అయితే ఆ పిరమిడ్ పక్కనే ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో ఆర్కిటూరియన్ హీలింగ్ టీమ్ అంతా కనిపిస్తుంటారు. తర్వాత ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఇటు అటు తిరుగుతా ఉంటారు. ఎందుకు అంటే ఆ స్థలం మాది హ్మ్. కొంచెం కేసులో ఉన్నదనమాట. మా పూర్వీకుల స్థలము. ఆ స్థలాన్ని మరొకళ్ళు హ్మ్. కబ్జాలో నుండి మాకు అయిపోయింది. కానీ వాళ్ళు ఆ పక్కనే ఉంటారు. మరేమో వాళ్ళు ఆక్రమించకుండా ఏమో మరి ఆంజనేయ స్వామి ఎప్పుడు ఆహ్, చూసినా గద పట్టుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటుంటారు. అయితే ఆ స్థలం ఇప్పుడు మాకు ఇంకా కేసులోనే ఉన్నది. మేము అందులో పిరమిడ్ కట్టించాము. కట్టించి ధ్యానం జరుగుతా ఉంటది. తర్వాత ఇంకోటేంటి అంటే పత్రిజీ ఒకసారి నాకు స సూర్యుడిలో అతను కనిపించారు. బాబా స స పత్రిజీకి అనుకున్నాను సూర్యుడు మీరే, చంద్రుడు మీరే, ఈ సకల సృష్టి మీరే. నాకెందుకు ఇలా కనిపించారు అని చెప్పేసి అనుకుంటే, మా ఇంట్లో ఒక మంచం యేసున్నదట. నులక మంచం. ఆ మంచం మీద ఒక్క దుప్పటే ఉన్నది. ఆ దుప్పటి కూడా కాదు. ఆ మంచం మీద ఇదేంటంటే ఆహ్, ఆహ్, కర్రల మీద పడుకున్నారట. అయ్యో! స్వామి ఎందుకిలా పడుకున్నారు? ఒళ్ళు నొప్పొస్తది కదా! అని చెప్పేసి అనుకున్నాను. అనుకోని స్వామి పత్రిజీ వచ్చారని అందరికి ధ్యానం చెప్తారని అందరికి పిలిస్తే ఎవ్వరు రాలేదు. ఎవ్వరు రాకపోతే అప్పుడు నాకే చెప్పారు. ధ్యానం ధ్యానం కాదు. అప్పుడేమో అతను 7 శరీరాల కోసం చెప్పడం జరిగింది. తర్వాత ఒకసారి మేము ఇక్కడ ట్రస్టు నియమించామని చెప్పాను కదండీ! ట్రస్టీలు అందరివి కూడా ప్రతి నెల పత్రి సార్ వస్తున్నారు అంటే, ప్రతిరోజు అందులో అక్కడ ఉండేవాళ్ళమి. పత్రి సార్ వస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఆయనకి నీరసంగా ఉంది. కొంచెం వీక్‌గా ఉన్నారు. అయితే పత్రిజీ వస్తున్నారంటే అందరూ వెళ్తారు కదా! అలా వెళ్ళిన తర్వాత అతన్ని చూసి మేము అందరిని పంపించేసాము. నేను, రేవతి మేడం ఇద్దరమే ఉన్నాం అక్కడ. ఉన్న తర్వాత ఉదయం రాత్రి పడుకున్నారు. తర్వాత ఉదయం లేచారు. లేచిన తర్వాత లేవబోయేసరికి అందరూ మళ్ళీ వచ్చేసారు. వచ్చేస్తే హ్మ్. నేనేమో అయ్యో! వీళ్ళందరూ వచ్చేసారు డిస్టర్బ్ చేస్తారేమో అనుకుని అలా నిల్చొని వాళ్ళని వెళ్ళిపోమని లేకపోతున్నాను, ఉండమని లేకపోతున్నాను. అలా చూస్తున్నాను. చూస్తా ఉంటే అప్పుడు నేను నిల్చొని అక్కడ చూస్తున్నాను. చూస్తా ఉంటే అప్పుడు పత్రిజీ అన్నారు
ఏ మేడం మీకు కాళ్ళు నొప్పులు లేవా అన్నారు. "ఆ, లేవు సార్" అన్నాను. అయితే నేను దరిద్రుడినా, నేను దుర్మార్గుడినా, నేను పాపాత్ముడినా అంటే, అయ్యో అదేంటి సార్ అలాగంటున్నారు అనేసని అన్నాను. అంటే అప్పుడు వినండి మేడం అనేసని అప్పటికి అందరూ చాలా మంది వచ్చారు. వస్తే అప్పుడేం చెప్పారంటే, మనమందరమే విష్ణుమూర్తులమే, క్రియేటర్స్‌మే. మనందరికి ఎన్నో నొప్పులుంటాయి, ఎన్నో బాధలుంటాయి, ఎన్నో సమస్యలుంటాయి. కానీ ఎక్కడ బయటపడరు. మనమందరమే విష్ణుమూర్తే ముందు పుట్టారు. తర్వాత బ్రహ్మ అతను రాయడం తప్ప ఆయనకేమీ తెలీదు. శివుడికి లయం చేయడం తప్ప అతనికేమీ తెలీదు. ఈ సకల సృష్టిని కూడా పాలించి క్రియేషన్ చేసేవాళ్ళు విష్ణుమూర్తులు. అదే మన పిరమిడ్ మాస్టర్‌లమి అని చెప్పడం జరిగింది. అలాగే నిజంగానే మనమంతా ఏదైతే ఈ సృష్టి అంతా మన నుండే జరిగింది. అంటే మన నుండి అంటే ఈ మనమంతా దేవతలమి. సకల సృష్టి మన వల్లే జరిగింది. అది నమ్ముకున్నప్పుడు ఏమి మనందరికీ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఎన్నో రకాలైన సమస్యలు, బాధలు అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా సరే సంతోషంగా జీవితాన్ని వెల్లబుచ్చుతాం. ఓహ్! ఈజిప్ట్ వెళ్ళేటప్పుడు అంతకుముందు ఒకసారి అందరూ వెళ్ళారు. ఆ టైంలో వెళ్తాను అనుకున్నాను. అవ్వలేదు. అవ్వలేకపోయిన తర్వాత హ్మ్. మళ్ళీ మేము అందరమే ప్రయాణమయ్యాము. నలుగురు మాస్టర్స్‌మి. ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి బయలుదేరాము. బయలుదేరితే ఇంకా బయలుదేరక ముందు ఆహ్, మేము ప్రతి వారం కూడా పై ఊర్లు వెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళమి. అయితే ఆ రోజు కూడా అలాగే బయటికి వెళ్ళి ధ్యానం చెప్తున్నాము. ధ్యానం చెప్తా ఉంటే చెప్పి రాబోయేసరికి ఆ రోజు గుంటూరు తర్వాత ఏవో అన్ని ఊర్లు రాజమండ్రి అటువైపు వెళ్ళి వచ్చినప్పటికి రాత్రి 9:30, 10 అయిపోతుంది. అయిపోయినప్పుడు మా జంక్షన్‌లో ఎవరి జంక్షన్‌లో వాళ్ళు విడిచిపెట్టేస్తామనేసనని మాకు కార్ డ్రైవర్ చెప్పారు. అలాగే విడిచిపెట్టారు. విడిచిపెట్టేటప్పటికి నా కంటికి కళ్ళు ఫోకస్ అంటే లైటు వెలుతురికి నేను ఎలా తప్పుకోవాలో నాకు తెలియలేదు. భయపడుతున్నాను. అంతట్లోకి ఒక అమ్మాయి వచ్చి నన్ను స్కూటీ మీదొచ్చి నన్నేమో తీసుకొని వెళ్ళిపోయింది. అయితే "అమ్మ ఎవరు? నువ్వు దేవతలాగా వచ్చావంటే" "నేను ఈజిప్ట్ నుండి వచ్చానండి" అన్నది. ఆహా! అలాగా అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి బిందు. గజ్జెల ఆహ్, అతని భార్య. అయితే అప్పుడు నేను అక్కడ నాకు పత్రిజీ ముందున కూర్చున్నారు. మేము వెనకన కూర్చున్నాము. మేము ఆహ్, దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 4 గంటలు మాకు అక్కడ మళ్ళీ ఫ్లైట్ ఈజిప్ట్‌కెళ్ళే ఫ్లైట్ రాలేదు. రాకపోతే అక్కడి నుంచి పంజాబ్ నుండి అన్ని ఊర్ల నుండి కూడా జనాలొచ్చారు. వస్తే పత్రిజీ మేమందరం కూడా ఏవేవో తినడానికి తీసుకువెళ్ళాము. అటువైపు వాళ్ళు కూడా తినడానికి ఏవేవో తీసుకొచ్చారు. వాళ్ళంతా పాలకోవాలు, మంచి మంచి తీపి దినుసులన్నీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళమి హ్మ్. ఏవో కొన్ని దినుసులు పట్టుకెళ్ళాము. అలాగే నేను ఏం చేశానంటే పెసరట్టు, అల్లం పచ్చడి తీసుకెళ్ళాను. ఆ! తీసుకెళ్ళినప్పుడు ఆహ్, దుబాయ్‌లో మా వాళ్ళున్నారు. వాళ్ళు చేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆహ్, పక్ అయితే ఈ పెసరట్టు, అల్లం పచ్చడి తింటూ "మేడం ఎవరు చేశారు మేడం? ఇది మన తెలుగువారి వంట." తెలుగువారంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగని అందరి ఇష్టమే. అయితే అప్పుడు ఆ పంజాబీ వాళ్ళకి తెలుగులో హిందీలో చెప్తున్నారు. ఇదేంటంటే కోవాలు, ఈ స్వీట్లు, పాల పదార్థాలు ఇవంతా అంత మంచిది కాదు ఒంటికి. పెసరట్లు ఇలా చేస్తారు, అల్లం పచ్చడి ఇలా చేస్తారు, ఉప్మా ఇలా చేస్తారని వాటి కోసం ఎంతో మెచ్చుకున్నారు పత్రిజీ. చాలా మెచ్చుకున్నారు. చాలా ఆనందం అనిపించింది మాకందరికిని. తర్వాత ఏం చెప్పారంటే పత్రిజీ
జగదీశ్వరి మేడంకి ఎక్కువ చదువుకోలేదు. నాకు తక్కువే చదువుంది. అయితే జగదీశ్వరి మేడం, నేను కలిసి మరి జీకే సార్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కలిసి సింగపూర్, మలేషియా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు నాకేంటంటే ఎప్పుడు నేను విదేశాలు వెళ్ళలేదు. ఎప్పుడు విదేశాలు వెళ్ళాలని నాకు చాలా ఉండేది. వెళ్ళలేదు. అయితే నేను ఆహ్, ఆ రోజు మా వైజాగ్‌లోను ధ్యాన మహాయజ్ఞం అయింది. అయిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే ఆహ్, మా అమ్మాయి దగ్గర నుండి లెటరొచ్చింది. ఇది ఫోనొచ్చింది. ఆ! ఏంటంటే మా అల్లుడు గారు ఫోను చేశారు. "మీ అమ్మాయికి చాలా సీరియస్‌గా ఉంది. వచ్చేయండి" అని. సరే అలాగని వెంటనే టికెట్స్ తీసుకొని వెళ్దాము అని ప్రయాణమయ్యాము. అయితే ఆ రోజే పత్రి సారు మన వైజాగ్ వస్తున్నారు. వైజాగ్ వస్తున్నారు అనంటే, ఈరోజు నేను ఎలాగ ఎళ్ళిపోతాను అని చెప్పి నేను ఆలోచించి ధ్యానంలో కూర్చొని నేను అనుకున్నాను, నేనెళ్ళినా నేనేమి చేయలేను. తనకి ధ్యానం తెలుసు. ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. కానీ పత్రిజీ వస్తున్నారు అని అంటే నా చె నాతోటి ఆ సెంటర్‌లో ఉన్నవాళ్ళు చాలామంది రెడీ అయ్యారు పత్రిజీని చూస్తానని. మరి నేను లేకపోతే వీళ్ళందరూ ఎళ్తారో ఎళ్ళరో కదా! ఒక యోగికి నేను చూపిస్తున్నాను అని నేను చాలా సరదా పడి వెంటనే మా అమ్మాయికి ఫోను చేశాను. అమ్మ నేను రాలేకపోతున్నాను. ఇలా పత్రిజీ వస్తున్నారని. సరే అమ్మ ధ్యానం చేసుకుంటానంటే రేపొచ్చేస్తాను అన్నా. అలాగే పత్రిజీ వచ్చారు. అందరికీ షేక్ హ్యాండ్‌లు ఇచ్చారు. ఆళ్ళందరూ చెప్పారు. మణి మేడం ద్వారాగా మేము ధ్యానంలోకొచ్చామని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రోజు మేము మర్నాడు టికెట్ తీసుకున్నాము. వెళ్దాము అని అనుకోబోయేసరికి మా వారు ఉదయం నుండి బానే ఉన్నారు. 10 గంటల నుంచి జ్వరం వచ్చేసింది. అలాగా జ్వరం ఎక్కువైపోతుంది. అలాగ ఎక్కువైపోతుంది. మా ట్రైను 5 గంటలకి. 5 గంటలకైతే అలాగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంత జ్వరంతోటి మనిషిని ప్రయాణం చేయించకూడదు అన్నారు. అప్పుడు టికెట్లు క్యాన్సిల్ చేయించుకున్నాం. క్యాన్సిల్ చేయించుకున్న వెంటనే ఈయన తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత సరే ఆ రోజు రెడ్డి నాయుడు గారని ఇక్కడ మన వైజాగ్ ప్రెసిడెంటు. ఆయన దగ్గర మీటింగ్ అవుతుంది. అయితే ఆ మీటింగ్‌కి వెళ్ళాము. వెళ్తే అక్కడ జగదీశ్వరి మేడం అన్నారు ఆహ్, ఇదేంటి మేము సింగపూర్, మలేషియా వెళ్తున్నాం మేడం అన్నారు. అబ్బా! ఎంత అదృష్టం. మీరు సింగపూర్, మలేషియా వెళ్తున్నారా ధ్యాన ప్రచారం చేసుకోవడానికి. నాకు ఆ అదృష్టం లేదు మేడం అన్నాను. లేదు లేదు మీరు సంకల్పం చేసుకోండి అన్నారు. ఏమో నాకు ఇంట్లో పంపిస్తారో, పంపించరో అన్నాను. అని ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత అంటే మా వారన్నారు, "అనకాపల్లి అనుకుంటున్నావా? సింగపూర్, మలేషియా అంటే నీకు ఇంగ్లీష్ రావాలి, పాస్‌పోర్ట్ ఉండాలి, బోలెడు డబ్బుండాలి" అన్నారు. లేదండి అయి నేను ఎలాగోలాగా అరేంజ్ చేసుకుంటాను పంపించండి అనంటే, సరే అని పంపిస్తే ఇక్కడేమైంది అంటే మిరాకిలు నాకు అన్నీ తయారైపోయేవి. పాస్‌పోర్టు, టికెట్ అన్నీని. అయితే అక్కడ ఎవరైనా మన వాళ్ళుండాలి. మనకి అకామిడేషన్ ఇవ్వడానికి. ఎలాగా? ఎవరుంటారు? నాకు జగదీశ్వరి మేడం చెప్పారు. మేడం మీకు అక్కడ మనకి అకామిడేషన్ ఇవ్వడానికి, క్లాసులు అరేంజ్ చేయడానికి ఎవరైనా ఉండాలి అని. అయితే నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను. చేసి నేను అనుకున్నాను, పత్రిజీ మీకు కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఎవరు లేరు. కానీ అయి అలాగే జరిగేవి. కానీ మీరు గురువులు, నేను మానవ మాత్రురాలిని. నేనెలాగా వెళ్తాను? నాకు ఎవరైనా నాకు అరేంజ్ చెయ్యండి అని. అప్పుడు నా కంట్లో ఒకళ్ళు కనిపించారు. కనిపిస్తే ఎవరు? మా మేనకోడలు. కనిపిస్తే అప్పుడు నాకు కళ్ళిప్పేసాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆహా! ఈవిడి అని మా రత్నకి అమ్మాయి పేరు రత్న. రత్నకి ఫోను చేశాను. అమ్మా మీ ఇంట్లో సింగపూర్ నుండి ఎవరైనా వచ్చిన వాళ్ళుంటారంటే, మా అత్తయ్య వాళ్ళున్నారు మేడం ఆహ్, అక్క అనేసానని. అప్పుడు నేను వాళ్ళకి అయితే ఇక్కడికి వాళ్ళొస్తున్నారట. వస్తా ఉంటే ఆవిడ క్యాన్సర్ పేషెంటు. క్యాన్సర్ పేషెంట్ అయితే ఆవిడ చనిపోద్దని ఇంక డాక్టర్లు 10 రోజుల నుండి మందులు ఆపేసారట. ఆవిడ ఇంకా 4, 5 రోజుల్లో చనిపోద్ది అంటే ఆవిడకి ఆళ్ళు ఈవిడి చూసి ఈవిడ చనిపోతే అన్నీ చేసుకొని ఎళ్ళిపోదామని వస్తున్నారట.
అలాగని చెప్పింది. ఆళ్ళొస్తున్నారు అక్క అని. ఓహ్! బావుంది అని వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళొచ్చిన టైంకి. వెళ్ళి వాళ్ళకి కాసేపు అటు ఇటు పరిచయాలు చేసుకొని నేను చెప్పాను. మాది ధ్యానం చేసుకొని నేను అన్ని జబ్బులు బాగు చేసుకున్నానండి. మరి ఇలా ధ్యానం కోసం అంటే వాళ్ళకేం అవ్వలేదు. అస్సలేం వినలేదు. అలాగ రోజు వెళ్తూనే ఉన్నాను. అలా 4, 5 రోజులు వెళ్ళాను. ఆ ఐదో రోజుని వాళ్ళేమన్నారట, మా మేనకోడలతోటి, "మీ అమ్మాయి ఈవిడేందో డబ్బు కోసం వస్తున్నట్టుంది. ఈవిడ రోజును ఇలాగా మనకు తినేస్తుంది. మేము చూస్తే ఇలాగా ఉన్నాము" అని అనుకుంటే, మా మేనకోడలు చెప్పింది, "అక్క నువ్వు రావద్దు. ఈళ్ళు నీ కోసం ఏదో చెడ్డగా అనుకుంటున్నారు" అని. సరే అని ఎళ్ళడం మానేశాను. 3 రోజులు మానేశాను. మానిపోయేసరికి ఏమైందంటే, ఆవిడ పరిస్థితి బాలేదు. ఏది తాగినా వామిటింగ్స్ అయిపోయేవి. దానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మలేషియా నుండొచ్చారు. వాళ్ళిద్దరూ కూడాను బెడ్ రిడ్ అయిపోయారు. హాస్పిటల్‌లో చేర్చారు. వాళ్ళని తీసుకొచ్చారు. అయితే అప్పుడు వాళ్ళ మూడో రోజు ఏం చెప్పారంటే నన్ను రమ్మన్నారు. రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్తే, "అమ్మ మీరు ధ్యానం కోసం చెప్పండి" అన్నారు. వాళ్ళకనిపించిందేమో చెప్పాను. చెప్పిన తర్వాత మా మలేషియా రండి అన్నారు. నేను అనుకున్నాను, అబ్బా! ఆహ్, మ వై మలేషియా ఎళ్ళడానికి పిలుపు వచ్చింది అని. అలాగే సింగపూర్ కూడా చక్కగా వాణి మేడం మొన్నన చెప్పారు కదా! ఆ వాణి మేడం కూతురుకి పత్రి సారు చెప్పారట. ఇలా మణి మేడం వాళ్ళు వస్తున్నారు. కొంచెం గైడ్ చేయండి అని. అలాగే మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నారు. అలాగే అన్ని ఊర్లు కూడా ఎంతో బాగా వెళ్ళడం జరిగింది. అయితే స్ అదే మొట్టమొదటి నేను ఫ్లైట్ ఎక్కడం ఆహ్, ధ్యానం చేసుకున్న తర్వాత ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కబోయేసరికి ఇక్కడ ఈ బ్రుకుటి మధ్యన ఇక్కడ సూర్యుడు ఉదయిస్తే ఎలాగైతే ఇలాగా ఉదయించే సూర్యుడు ఎలాగవుతదో అలాగే ఇక్కడ కనిపిస్తుంది. కనిపించి అబ్బా! సూర్యుడు కనిపిస్తున్నాడు అని అనుకోబోయేసరికి నా ముక్కు నుండి శ్వాస నాకు సరిగా అందడం లేదు. అందకపోతే పక్కనే ఒక ఇంజినీరింగ్ అబ్బాయి ఉన్నాడు. నేను ఊరికే ఇబ్బంది పడుతున్నాను. ఇలాగ అయిపోతా ఉంటే పక్క అబ్బాయి నాకు ఇలాగ కుర్చీ లేపి అన్నాడు, "ఏంటి ఏంటి" అనేసనంటే, "నాకు శ్వాస సరిగా ఆడడం లేదు" అనేసనన్నాను. అంటే అతనన్నారు, "చెవులు గట్టిగా మూసుకొని ఒక ముక్కు మూసుకొని గట్టిగా ఒక ముక్కుతోటి గాలి వదలండి" అన్నారు. అలాగన్న తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ధ్యానం చెప్పాను. "మీరెక్కడికెళ్తున్నారంటే" ఇలాగ సింగపూర్ ఎళ్తున్నామని. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో ధ్యానం చెప్పడం జరిగింది. అంటే ఎక్కడికెళ్ళినా మన పనేంటంటే అందరికీ ధ్యానం చెప్పడమే. అనంటే, అప్పుడు పత్రి సార్ అన్నారు, "లేదు మేడం మీరింక రెస్ట్ తీసుకోండి. ఇంట్లోనుండండి" అన్నారు. ఎందుకిలాగంటున్నారు అనుకున్నా. అనుకున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి మా వారికి కొంచెం బాగుండేది కదా ఆరోగ్యం. బాలేకపోతే ఇంక ఇంట్లోనూ ఉండవలసొచ్చేది. ఇంట్లో ఉండవలసొచ్చిన తర్వాత ఒకసారి ఏమైంది అంటే, మన ఆహ్, వై వ కడతాల్ ధ్యానమహాచక్రం జరుగుతుంది. కడతాల్ ధ్యానమహాచక్రం జరుగుతా ఉంటే, అక్కడికి వెళ్దాము అనుకోని టికెట్లు తీసుకున్నాము. ఆ రోజు రాత్రి మా వారికి బాగా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయి హాస్పిటల్‌లో వేశాము. వేసిన తర్వాత ఆహ్, చాలా బాధపడుతున్నారు. చాలా బాధపడతా ఉంటే నేను డాక్టర్ గారన్నారు, "మీరెవరెవరికైనా టెలిగ్రామ్ చేసుకోండి" అని చెప్పేసి అన్నారు. ఉదయానికి ఉండరు అని. అంటే నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చి అక్కడ ఇంటికొచ్చి నేను ఏమనుకున్నానంటే మాస్టర్స్‌కి అందరికి దండం పెట్టుకున్నాను. పత్రి సార్‌కి అనుకున్నాను, ఆయనకి భూమి మీద ఆయన వర్కుంటే ఆరోగ్యంగా ఉంచండి. లేకపోతే హాయిగా తీసుకెళ్ళిపోండి అనేసనని ధ్యానం చేసుకుంటున్నాను. అని అనుకోని ధ్యానం చేసుకుంటుంటే, ఒక బాగా డీప్‌గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పత్రి సారు మా ఇంటికి నా కలలో వచ్చారట. అంటే ధ్యానంలో అనుభవం. వచ్చి పత్రి మేడం నా 2 బుగ్గలు ఇలా పట్టుకొని, ఈ బొట్టు మీద ముద్దు పెట్టారు. పత్రి సారేమో వెనకాతలున్నారు.
మేడం మీరొచ్చారు, పత్రి సార్ మీరొచ్చారు అనంటే, మేము ఈరోజు ఇక్కడే పడుకుంటాము అన్నారు. అవునా అనేసనని హ్మ్. అయితే మేడం అన్నారు, కాఫీ చేసి తీసుకురండి అన్నారు. మేము కాఫీ చేయడానికని ఎళ్ళాను. ఇంక నిద్ర మెలుకువ వచ్చింది. వచ్చేస్తే ఆ! అరే! ఇతనెలా ఉన్నారో, ఏంటో అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకోబోయేసరికి మా బాబు దగ్గర నుండి ఫోనొచ్చింది. అమ్మ నాన్నగారు చాలా బావున్నారు. ఉదయాన్నే ఇంటికి పంపించేస్తారు అనేసనని. అంటే ఆహ్, హె మేము మన పనేమైనా ఉంటే ఈ ఆధ్యాత్మిక పని ఆహ్, ఈ విధంగా బ్రతికిస్తారని నాకర్థమైంది. అయితే అప్పుడు నాకు కడతాల్లో ఆహ్, సేవలో నేనున్నాననమాట. అయి అక్కడి నుండి వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరన్నర, 2 ఏళ్లయింది. అయిన తర్వాత ఆహ్, బాలేకపోతే మళ్ళీ మేము హాస్పిటల్‌లో చేర్చాము. హాస్పిటల్‌లో చేర్చిన తర్వాత ఆహ్, మా వైజాగ్‌లో ప్రకృతి వ్యాలీలో ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ఎక్కడైనా మనకి ప్రకృతి అంటే ఎక్కడైనా నిధులు తక్కువే ఉంటాయి ఇదయ్యే వరకు. అయితే అక్కడ మా అరుణ అని ఆత్మ సౌందర్యం అంతర్యామి ఆత్మ మీకందరికీ తెలిసే ఉంటది. అమ్మాయిని ఈ కి మా వారికి చెప్పింది, "నాన్నగారు మీ దగ్గర ఏమైనా డబ్బుంటే ఇవ్వండి. మాకు ఇలాగ మనకి ఇది లేదు" అని. అంటే వెంటనే ఆయన ఎఫ్‌డి ఉంటే 1,50,000 చెక్కు రాసిచ్చారు. రాసిచ్చి నాకన్నారు, "మీ ట్రస్ట్ మెంబర్‌లో మీ స్నేహితులు ఎవరినైనా తీసుకెళ్ళు. నువ్వు ఒక్కదానివే తీసుకురాలేవు" అని. అప్పుడు మా ట్రస్ట్ మెంబరే రేమణమ్మ గారని ఆవిడని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఈయన సైన్ చేస్తున్నారు. చేస్తా ఉంటే చెయ్యి వణుకుతుంది. వణుకుతా ఉంటే అన్నయ్య గారు నేను చేస్తాను అనంటే, లేదమ్మా అని అనుకోని దేనికి ఎంతివ్వాలి అంటే అన్నదానానికి ఇంత, సంగీతానికి ఇంత అలాగా రాశారు. రాసిన తర్వాత ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మర్నాడు రాత్రి పడుకున్నారు. పడుకున్న తర్వాత చాలా సంతోషంగా భోజనం అది కూడా చేయలేకపోయేవారు. చాలా సంతోషంగా నేను మా రమణి అంటే మా అమ్మాయి ఆ దేవత నా చేత ఒక మంచి పని చేయించింది అన్నారు. ఉదయం లేచిన తర్వాత ఉదయాన్నే పడుకున్నారు. నేను పడుకున్నాను. ఉదయం నాకు ఓ కల ఎలా వచ్చిందంటే, పత్రి సార్ మా ఇంటికొచ్చి మా వారి బెడ్ పక్కన కూర్చున్నారు. కూర్చుంటే, పత్రి సార్ మీరెక్కడికొచ్చేసారు అంటే, "రేపు ఇక్కడ ఫంక్షన్ ఉన్నది మేడం" అన్నారు. అవునా! అనేసానని, అయితే పత్రి సార్‌కి ఇక్కడి నుంచి నేనేమైనా తీసుకెళ్తానా అని అనుకున్నాను. అనుకున్నప్పుడు ఆయన వెనకాతల మా వారు చిన్న అతనిలాగా వైట్ డ్రెస్ ఏసుకొని నిల్చున్నారు. మా మనవలిద్దరూ పక్క పక్కన కూర్చున్నారు. సరే నాకు మెలుకువొచ్చేసింది. మెలుకువొచ్చిన తర్వాత చూడబోయేసరికి ఈయన అది పడుకున్నారు. ఆహా! హ్మ్. పత్రి సార్ ఎనర్జీ ఇచ్చారు అనుకున్నాను. కొంతసేపటి నేను ధ్యానం చేసుకుంటున్నాను. కొంతసేపటికి కాఫీ చేసి తీసుకురా అన్నారు. చేసి ఇచ్చాను. ఆ తర్వాత ధ్యానం నేను ధ్యానం చేస్తానన్నారు. ధ్యానం చేస్తాననంటే, ధ్యానం చేస్తా ఉంటే వెంటనే నాకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళన్నారు. వెంటనే మా బాబు ఆహ్, కార్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్తే మా ఇంటికి దగ్గరలోనే. ఎళ్లి అక్కడ ఒక్క 2 నిమిషాలు కూడా అవ్వలేదు. ఆహ్, ఇలా పడుకోబెట్టి టెస్ట్ చేస్తున్నారు. అయితే నా వైపు అలాగ చూస్తున్నారు. కళ్ళతో ఇప్పి నవ్వుతూ చూస్తున్నారు. నేనన్నాను మా అబ్బాయికి, "బాబు ఇంక నాన్నగారు మనకుండరు" అనన్నాను. అంతే డాక్టర్ గారు కూడాను మీరు మరో హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అన్నారు. అంతే ఇంకయిపోయారు. అంటే మనం ఏదైనా ఒక ధ్యాన మహాచక్రాలకు గాని, పిరమిడ్‌లకు గాని ఏదైనా దానం చేస్తే మన దగ్గరున్నది మన కర్మలు అలా పోతాయని నాకర్థమైంది. అంత చొక్కా ఇప్పి తగిలించినట్టుగా ఆయన ప్రాణం అంత ఈజీగా పోయింది. హ్మ్. ఆ తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే మా ఇంటి పక్కనే ఉంటారండి. మా ఇంటి పక్కనే ఉంటే మా అమ్మాయి కూడా మంచి మెడిటేటరే.
మా చిన్నమ్మాయి చెప్పాను కదండీ! పత్రి సారు కల్లో కనిపించేలాగాని. తను కూడా మంచిగా కోర్బాలో ఉంటది. అతను ప్రొఫెసరు. ఆవిడ మెడిటేటరే. అయితే నాకు పిలిచన్నారు, "మణి మేడం మీ ఏ అదేంటి అరుణ మా కోర్బా మేడం అంటారు ఎప్పుడూను. అరుణ తన పేరు. అయితే కోర్బాలో నా క్లాసులు అరేంజ్ చెయ్యండి" అన్నారు. కోర్బాలోనంటే ఛత్తీస్‌గఢ్‌లో. అప్పుడు నేను మా అరుణకి చెప్పాను చిన్నమ్మాయికి. "అమ్మ ఇక్కడ నీకు క్లాసులు అరేంజ్ చేయమంటున్నారు" అని. "అలాగేనమ్మా చేస్తానని అరేంజ్ చేస్తానని" అన్నది. కాకపోతే వాళ్ళ కుటుంబంలో అందరూ ధ్యానంలోకి రాలేదు. అందువలన తను కొంచెం భయపడుతుంది. భయపడతా ఉంటే అప్పుడు ఏం చెయ్యాలి అనేసని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఆహ్, సరే పత్రి సార్‌కి అన్నీ తెలుసు. మళ్ళీ మనం ఎ ఇంక వేరేగా చెప్పక్కర్లేదు. సరే చూద్దాము అని అనుకున్నాను. అనుకున్నప్పుడు నాకు ఏం చెప్పారంటే, మళ్ళీ వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చి మణి మేడం ఆహ్, ఇదేంటంటే ఎక్కడ మీ అంటే మా రెండో అమ్మాయి ఉంది. రెండో అమ్మాయికి మీదన బ్యూటీ పార్లర్ నడిపిస్తది. కిందని ఒక ఇల్లు ఉంది. ఇల్లు కూడా అంటే రెంట్‌కి ఇచ్చారు. ఆ ఇంటిని వాళ్ళు అద్దెకి తీసి అందులోనే సెంటర్ నడిపిస్తుందనమాట. అంటే రోజు ధ్యానం, తర్వాత సంగీత కళలు, తర్వాత యోగా ఇయన్నీ కూడాను నేర్పిస్తుంటుంటది. ఇక్కడ ఒక రాజుగారి కొ కొ వాళ్ళ అమ్మాయికి పెళ్ళైనప్పుడు వచ్చారక్కడికి. వచ్చి నందా ప్రసాద్‌తో అన్నారట, "మణి మేడం వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్దాం పద" అనంటే, అక్కడ పెళ్ళవుతుంది. ఇదేంటి గురువుగారు ఇలా చెప్తున్నారు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇక్కడికొచ్చారు. మా రమణి వాళ్ళ ఇంటికి, రెండో అమ్మాయి వాళ్ళ ఇంటికి. వచ్చి చాలా ఆనందపడ్డారు. ఆనందపడి హ్మ్. కాఫీ చే అంటే ఇంకా నందప్రసాద్ ఏటన్నారంటే, "మీరు కాఫీలు, టిఫిన్‌లు ఇక్కడ పెట్టకండి. పెడితే టైం అయిపోద్ది. అక్కడ పెళ్ళికి లేట్ అయిపోద్ది" అని. అంటే అతనే అన్నారు, "మేడం కాఫీ చేసి ఇవ్వండి" అని. అంటే కాఫీ చేసి ఇచ్చాము. ఇస్తే, "ఎవరు పెట్టారు మేడం" అనంటే, "నేనే పెట్టానండి" అంటే, "చాలా చేశారు మేడం" అన్నారు. ఆహ్, తాగిన తర్వాత కాసేపు పడుకుంటానంటే, ఇంకా టైం అయిపోతుంది అక్కడ. పడుకుంటానంటున్నారేటి అని చెప్పేసని అనుకున్న తర్వాత కాసేపు పడుకొని ఆహ్, తర్వాత లేచి ఎళ్ళారనమాట. అలాగా ఆయన ఎప్పుడు ఎక్కడ ఆయన ఆహ్, ఈ తెలీదు. అయితే ఆ సంవత్సరం అయిపోయింది. ఇంకా అక్కడ పెట్టలేదు. రెండో సంవత్సరం ఏమైందంటే మళ్ళీ హ్మ్. తనకే ప్రకృతి వ్యాలీకొస్తే "కోర్బా మేడం" అని పిలిచారు మా చిన్నమ్మాయికి. పిలిస్తే సార్ అనేసనంటే, "మీ హ్మ్, కోర్బాలో నా క్లాసులు పెట్టండి" అన్నారు. మళ్ళీ తనకి భయమేసింది. భయమేసినా సరే కానీ అలాగే అనేసనన్నది. అంటే మా అల్లుడికి కూడా మంచి పేరుందక్కడ. అంటే ప్రొఫెసర్ కాబట్టి స్కూల్స్ అయ్యి అన్నీ బాగా తెలుస్తాయి కాబట్టి. అయితే అనుకోకుండా ఏమైందంటే తను వైజాగ్ వచ్చింది. ఆ పిల్లలకి చదువుల కోసమని. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అరేంజ్ చేసింది. అరేంజ్ చేస్తే అక్కడ మా అల్లుడు గారే అన్నీ పూనుకొని చాలా చక్కగా అంతకుముందు పత్రి సార్ అంటే అతనికి ధ్యానం అంటే ఏటి ఒక విప్లవకారుడు అంటే ఎన్వి తినకూడదు, పూజలు చేయకూడదు. మన పత్రి సార్ చెప్తారు కదా! పూజలు అంటే వాళ్ళ ఆటిల్లో మునిగున్న వాళ్ళకి ఈ ఇయన్నీ ఏటంటే నువ్వే దేవుడివి అనంటే అవన్నీ వాళ్ళకి నచ్చవు. నచ్చక వాళ్ళు ఏదో అనుకుంటారు. అయితే మా అల్లుడు గారే అన్నీ రెడీ చేశారు. చేసిన తర్వాత ఆహ్, పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా ఆహ్, హ్మ్, ఆ క్లాస్ అంతా చాలా బాగా అయిందట. అయిన తర్వాత ఆహ్,
అక్కడి నుంచి ఫోన్ తగిలించి మా అరుణతో మాట్లాడారు. "మేడం ఇక్కడ క్లాస్ చాలా బాగా అయింది మేడం" అని. చాలా మాకు చాలా ఆనందం అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ నేనిక్కడ ఎక్కువ పల్లెటూర్లు ఎళ్తుంటాను. వెళ్ళి చెప్పేదాన్ని. పల్లెటూరులో ఆహ్, ఏంటంటే మాకిక్కడ వైజాగ్‌లో టికెట్ కలెక్టర్ ఒకతనున్నారు. ముస్లిం అతను. అతను కూడా మంచి మెడిటేటర్ అనమాట. నాకు ఒక ఆధ్యాత్మ పుత్రుడు. అలాగే ఇద్దరు టీటీలు లేడీస్ ఉన్నారు. అయితే ప్రతి శనివారం కూడాను హ్మ్. మేము ఉదయాన్నే బాక్స్ పట్టుకొని ఓ నలుగురు, ఐదుగురు ఆడవాళ్ళమి వాళ్ళు కలిసి మాకు వాళ్ళు అక్కడికి దేబెట్టిసేవారు. అనకాపల్లి వరకు మాకు టికెట్స్ అయ్యి ఉండేవి కాదు. దేబెట్టిసేవారు. అక్కడి నుంచి మేము అక్కడ స్కూల్స్ అన్నీ చూసుకొని, ఆ చుట్టుపక్కల పల్లెటూరు చూసుకొని, మా అమ్మగారిది గణపర్తి అంటే అనకాపల్లి దగ్గర ఊరు. అది చూసుకొని ఆ మర్నాడు వచ్చేవాళ్ళమి. అలా జరుగుతుండేది. ఆ తర్వాత ఇక్కడ స్కూల్సు, జైళ్ళు మరి కాలేజీలు అయన్నీ కూడా మేము ఎళ్తుండేవాళ్ళమి. ఒకసారి నాకు కలలో ఏంటొచ్చింది అంటే ఆహ్, ఐఐటీలో చెప్పాలి అని. ఐఐటీలో చెప్పాలి అనంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఐఐటీకి పర్మిషన్ ఉండాలా? పర్మిషన్ లేకపోతే అవ్వదు. ఎక్కడ ఐఐటీలో చెప్తాను అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత మాకు ఖరగ్‌పూరు మేము ఖరగ్‌పూర్‌లో ఉన్నప్పుడు అక్కడ ఖరగ్‌పూర్‌లోను గౌరీ సేవా సంఘం అని ఉండేది. అందులో ఈయన సెక్రటరీగా ఉండేవారు. అది ఆహ్, ఆహ్, జూబ్లీ హిల్స్ జరుగుతుంది. అంటే 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. పిలిచారు. పిలిచినప్పుడు నేను నేను వస్తాను. మా ధ్యానం క్లాసులు కూడా పెట్టండి అనన్నాను. అంటే లేదండి అంతా ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ అయిపోయింది అనేసనన్నారు. అంటే సరేలే అని అనుకున్నాము. మేము వెళ్ళబోయేసరికి అక్కడ ఒక ఘనపాటిని పిలిచారట. పూజలకి, మంత్రోత్సవాలకి అన్నిటికిని. అతనికేదో అనుకోకుండా రాత్రికి రాత్రి బాగోలేదట. బాగలేకపోతే మేము ట్రైన్ దిగినప్పటికి స్టేషన్ దగ్గర మాకొచ్చేసారు. మాకన్నారు, "మేడం మీరు రండి ధ్యానం చెప్పండి" అన్నారు. అలాగా అక్కడ 3000 మంది ఆహ్, వాళ్ళకందరికీ ధ్యానం చెప్పడం జరిగింది. అలాగా 3 రోజులు ఉత్సవాలు. 3 రోజులు ధ్యానం చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఐఐటీ ఉంది. ఐఐటీలోను అందులో ఒక ప్రొఫెసరు ఈ ధ్యానానికొచ్చారు. అతనికి నేను చెప్పాను ఇలాగ ఐఐటీలో ధ్యానం చెప్పాలి అనంటే, అయితే నేను పర్మిషన్ తీసుకుంటాను అని చెప్పేసన్నారు. అయితే అలాగే అనేసనని వెళ్ళాము. వెళ్తే అక్కడ ఒక చెట్టు కింద ఒక అబ్బాయికి అంటే మానసికంగా బాగోలేడనమాట. అతడు ఐఐటీ చదువుతున్నాడు. మానసికంగా బాలేదు. చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చొనుంటే నేను ఆ బాబుకి పలకరిస్తే నాకేమో ఇలాగ అంటున్నాడు. అంటా ఉంటే ఆ బాబుకి నేను ధ్యానం నాకనిపిస్తుంది ఈ అబ్బాయికే చెప్పాలి అని. అబ్బాయికి చెప్పుదాము అని చెప్పేసని చెప్తా ఉంటే ఇలాగ అయిపోతున్నాడు. ఆ తర్వాత అతనన్నారు, "మేడం రండి లోపల రండి. మళ్ళీ టైం అయిపోద్ది. మనకి హాఫ్ అన్ అవర్ ఇచ్చారు" అని. లోపలికెళ్ళాము. చెప్పేసి వచ్చిన తర్వాత ఈవిడికి ఈ బాబుకి ఏం చేశానంటే ఒక పేపర్ మీద పెన్నుతోటి హిందీలోను రాసి శ్వాస మీద ధ్యాస ఇది మన ధ్యాన పద్ధతి అంతా రాసి ఆ బాబు జేబులో పెట్టేసాను. పెట్టేసి మీ అమ్మాలకి చూపించాను. ఆ అబ్బాయికి మనసు స్థిమితం లేదు. అక్కడ వాచ్‌మెన్‌కి చెప్పాను. ఆ తర్వాత 6 నెలల తర్వాత నాకు కబురొచ్చింది ఏంటంటే కింద నా ఫోన్ నంబర్ కూడా రాశాను. వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి ఆ బాబు బాగైపోయినట్టు, ధ్యానం చేస్తున్నట్టు వాళ్ళంతా చాలా బాగున్నట్టు. అయితే ఆ అబ్బాయి కోసం నాకు పత్రి సార్ అక్కడ పంపించినట్టు నాకు అర్థమైందనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి పత్రి సార్ కొంచెం వీక్ అవుతున్నారు. అయితే మళ్ళీ ధ్యానం మా అమ్మాయికి అన్నారు కదా! కూరబల్లో పెట్టించమనంటే అక్కడ స్నేహ మేడం అని
వీళ్ళంతా ఏం చేశారంటే అమరకంటలో పెడదాము అని చెప్పేసి అమరకంటలో పెట్టారు. అయితే ఈ అమరకంటలో 2020లో కదా సారు 21లో అయితే పెట్టారు. పెట్టినప్పుడు సార్ చాలా వీక్‌గా ఉన్నారు. వీక్‌గా ఉంటే అక్కడికొచ్చారు. వచ్చి ధ్యానం చెప్పారు. చెప్తున్నారు 3 రోజులు యజ్ఞం. చెప్తా ఉంటే అబ్బా! నాకు అతన్ని చూస్తే చాలా బాధ అనిపించింది. సార్ ఏంటి సార్ మీరింత బాధలోనూ ఇంకా మీరు ప్రచారం చెయ్యాలా అని నాకు చాలా మనసు వికలమైపోతుంది. వికలమైపోతుంది. ఆ తర్వాతేమో హ్మ్. అక్కడ నార్త్ ఇండియాలోనేంటంటే హ్మ్. వ ఆహ్, ఇలాగ బాగా కౌగిలించుకుంటారు. ఆహ్, అయితే అబ్బా! నాకు చాలా ఏడుపొచ్చేస్తుంది. ఏంటి సార్‌ని ఇలా బాధ పెడుతున్నారు అన్నట్టు. ఆ తర్వాత అలాగే మూడో రోజు ఏమైందంటే హ్మ్. ఉదయం ఆహ్, అక్కడ టిఫిన్‌లు పెడుతున్నారు. ఇక్కడ నిన్న క్లాస్ చెప్పారు కదండీ! అతను శివప్ప గారు. ఆహ్, అతనే భోజనం పెడుతున్నారు. పెడతా ఉంటే నేను ఓ పక్క నుండి అలా చూస్తున్నాను. సార్‌ని అలా చూస్తున్నాను. అయితే సార్‌ని అలా చూస్తా ఉంటే సారేమో నా వైపు నేను పక్కనున్నాను. మణి మేడం అని గట్టిగా పిలిచారు. పిలిస్తే సార్ అనేసనంటే రండి అన్నారు. ఎళ్ళాను. వెళ్తే నాకు కూడా టిఫిన్ పెట్టమన్నారు. టిఫిన్ పెట్టమంటే పెట్టారు. పెడితే అంటే అలా సార్‌తో మనం ధ్యాన మహాచక్రాల్లో, ధ్యాన యజ్ఞాల్లోనే అతను పెట్టడం, తినడం అది జరుగుతుంది. అది లాస్ట్ సార్ చేతులతో నాకు పెట్టడం. ఆ! అప్పుడు మా చిన్నమ్మాయికి అక్కడ పాల్లో ముంచి మా చిన్నమ్మాయి వేగన్. పాలు, పెరుగు అవి తినదు. ఆహ్, శాకాహారి, వేగన్ కూడాను. అయితే పాల్లో పూరి ముంచి తన నోట్లో తినిపించారనమాట. తినిపించి మీరు ఈ రోజు నుండి క్లాసులు అద్భుతంగా చెప్తారు అనంటే ఇప్పుడు తను రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ అవన్నీ కూడా చాలా తను లెక్చరర్‌గా చేసేది. ఇప్పుడు తను క్లాసులయి బాగా అంటే స్కూల్స్‌కి వాటిలకి వెళ్తుంటుంటది. చక్కగా బాగా చేస్తుంటుంటది. అప్పుడు నాకు అనిపించింది ఆయనతో ఆయన హ్మ్. కూరైపోయింది. దీంట్లో కూరైపోతే అతను అలా తింటున్నారు. నేను ఈ కుడి చేత్తో కుడి చెయ్యి నాది ఎంగిలి చెయ్యి. ఎడమ చేత్తో ఏస్తే ఎయ్యకూడదు. ఆ ఆలోచనలో ఉన్నాను. ఉన్నప్పుడు అతనే నా దాంట్లో కూరేసి నా పళ్ళెంలో, ఆయన పళ్ళెంలో కూరేస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, సార్ మీరింత బాగలేకపోయినా అందరు అంటే అందరికీ కూడా అంత ఏది లోటు లేకుండా చూస్తున్నారు. నేను కూడా ఆఖరి శ్వాస వరకు నేను ఈ ధ్యానాన్ని విడిచిపెట్టను, ధ్యాన ప్రచారాన్ని విడిచిపెట్టను సార్ అనేసనని నేను మనసులో అనుకున్నాను. అనుకున్న తర్వాత వశిష్ఠ గౌతమి ఆహ్, 2022లో వశిష్ఠ గౌతమి దీనికి సార్ వస్తారనుకుంటే సార్ రాలేదు. బాగోలేదు. తర్వాత సార్‌కి కొంచెం అక్కడే కడతాల్లో ఉన్నారు. బాగోలేదు అని తెలిసింది. మేము ప్రయాణం అయ్యాము. ఆ రోజే అతను బాడీ వేకేట్ చేసేసారట. చేసేస్తే చాలా హ్మ్. అంటే సార్ ఎక్కడుంటే అక్కడికెళ్ళిపోయేవాళ్ళమి. ఎక్కడంటే అక్కడ చూసేవాళ్ళమి. ఎంత ఆనందం పొందేవాళ్ళమి. అటువంటిది సార్ మీరు లేకపోతే ఇంక మాకెవరు దిక్కు, మాకెవరు చూస్తారు, మేమింకా అని నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. ఏడవకూడదు. అలాగా ఆ రాత్రి అక్కడ హ్మ్, శాంతి నెం ఆహ్, ఆహ్, రె 2లో పడుకున్నాను. పడుకొని నిద్ర రావడం లేదు. ఆఖరికి ఏదో టైంలో నిద్రొచ్చింది. వస్తే అప్పుడు నాకు ఆహ్, నిద్రొచ్చిన తర్వాత మెలుకువ వచ్చింది. పెద్ద గాలి, వాన వస్తుంది. వస్తే మెలుకువొచ్చేసింది. ఇలాగా చూస్తే గాలి, వర్షం వస్తుంది. ఆహా! వర్షం వస్తుంది. చీకటి కరెంట్ లేదు. అప్పుడు ఈ స్లాబ్ మీద ఒక జ్యోతి కనిపిస్తుంది. జ్యోతి కనిపిస్తా ఉంటే ఇదేంటి జ్యోతి
ఇది బల్బా లేకపోతే జ్యోతియా ఏంటి అని నాకు అర్థం అవ్వడం లేదు. ఏంటిది అని చెప్పేసని అర్థం అవ్వకపోతే అలాగా అక్కడ కనిపిస్తుంది, నా మొఖం మీద కనిపిస్తుంది, నా ఒంటి మీద కనిపిస్తుంది, ఈ కిందన కనిపిస్తుంది, చుట్టూ కనిపిస్తుంది. మళ్ళీ అక్కడికెళ్ళిపోతుంది. అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఏంటిది అనుకోని నేను అనుకున్నాను, ఒకవేళ ఇదేదైనా అగ్గి పురుగేమో, అంటే అది ఎక్కువ వెలుతురున్నది అనేసనని. అలాగా నేను ఆలోచనలో ఉన్నాను. అంతట్లో నేను టాయిలెట్‌కని వాష్‌రూమ్‌లోకి వెళ్తా ఉంటే అక్కడ కూడా కనిపిస్తుంది. అక్కడ నాతోటి ఏంటిది? ఏంటి దీపం? ఏంటి బల్బు కాదు, కరెంట్ లేదు ఏంటి అని మళ్ళీ వచ్చి నా బెడ్ మీద పడుకున్నాను. పడుకున్నప్పుడు అప్పుడు నాకనిపించిందనమాట. నేనెక్కడికి వెళ్ళలేదు. మీ అందరిలో ఉన్నాను. అందరిలో నేను హ్మ్. నేనిక్కడికొచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా నేను అందరిలో ఉన్నాను. ఎక్కడికి ఎళ్ళలేదు అన్నట్టుగా నాకు ఇంకా అప్పటి నుంచి నా దుఃఖం పోయింది. నాకు చాలా అదే లాస్ట్ అనుభవం అన్నమాట పత్రి సార్‌తో. ఆ పత్రి సా అది అలాగా ఆ పత్రి సార్ అనుభవం. ఇంకా ఏంటి ఈ ఓహ్! ఎన్నని చెప్తామండి. అయితే 2016లో ఈ పల్లెటూర్లన్నిట్లోనూ స్కూల్స్‌కి ఎక్కువ వెళ్ళేవాళ్ళమి. అయితే ఆ స్కూల్స్‌లోనూ అతని పేరు పద్మ పద్మ మేడం భర్త అతని పేరు రాఘవరావు గారు. ఆయనేమో ఆహ్, మ మునగపాక మండలానికి నన్ను కన్వీనర్‌గా చేశారు. చేసి అక్కడ 6 6 గ్రామాలు తీసుకోమని 6 గ్రామాల్లో సంవత్సరం ఇది చెప్పమనమని. అలాగే ఎక్సలెంట్‌గా చెప్పడం జరిగింది. మేము ఈ 90 ట్రస్టీలు కూడా ఎలాగంటే ఒక అక్క చెల్లుల్లాగా ఉంటాము. ఈ అక్క చెల్లుల్లాగుండి ఒకటే మాట, ఒకటే బాట. అంత అద్భుతంగా నడిపిస్తాం. నాకు ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాతండి, మాది అప్పుడు స్కూల్ చిన్నదిగా ఉండేది. అయితే పత్రి సార్ ఎన్నో సార్లు రావడం, అక్కడ ధ్యానం చెప్పడం, ఈ మ దానివలన ఆహ్, ఏంటంటే ఇప్పుడు మాది వైజాగ్‌లో నంబర్ 1 స్కూల్‌గా తయారైంది. అంటే ధ్యానం అంటే సర్వభోగకారిణి అని అర్థమైంది. నాకైతే ఏమీ రాదు. కానీ ఏదో ఇలా నోరిప్పి చెప్పగలుగుతున్నానంటే సత్య జ్ఞాన ప్రసాదిని అని కూడా అర్థమైంది. మరి పత్రి సార్‌తో అనుభవాలు ఒకటా, రెండా ఎన్ని చెప్పగలం? ఓకేనండి. ఇంతసేపు సహనంతో మీరు కూడా చక్కగా చేసినందుకు, ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, ఫర్ యూ, మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్.